కొద్ది రోజుల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ నుండి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. మరి ఆయన ప్లేస్‌లో ఎవరు ఉండబోతున్నారు? వాళ్ళ వైఫ్‌కి ఇస్తారా? లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారా అనుకుంటున్నారు మీరు? ఈ టీఆర్ఎస్ నుంచి అయితే వాళ్ళ వైఫ్కి ఇస్తారని పబ్లిక్ టాక్ నడుస్తుంది. హ్మ్. ఏటి నుంచి కాంగ్రెస్ నుంచి అయితే ఇక్కడ మన ఇసుబుడల నవీన్ యాదవ్ గారు ఉన్నారు. హ్మ్. మంచి నాయకుడు, మంచి పేరు కూడా ఉంది. ఇంకోటి పబ్లిక్లో కూడా మంచి యాక్టివిటీస్ చేస్తున్నాడు. హ్మ్. 24/7 అందుబాటులో ఉంటున్నాడు. రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, వాళ్ళ కష్టం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఫోన్ చేయగానే లేపడం, ఇంకొకటి అదొకటి అన్ని విధాలుగా ప్రజలకి దగ్గరగా ఉంటున్నాడు. ఆయనకి ఇస్తే టికెట్ ఖచ్చితంగా కాంగ్రెస్ నవీన్ నుంచి యాదవ్ గారికా? నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే పక్క గెలుస్తాడు. అంటే గత 10 సంవత్సరాల నుండి మాగంటి గోపీనాథ్ గారు మంచిగా చేశారు, పరిపాలించారు మంచిగా ఆయన నియోజకవర్గంలో. మరి ఆ పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ గారికి ఎలా అంటారు? ఈడ ఆయనకి టికెట్ ఇద్దామని చూస్తారు కానీ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వట్లేదు. ఈ మాగంటి గోపీనాథ్ చేసిండు కొన్ని, కానీ ఈ ఇసుగుర రేమన్నారు బొరబండ సగ ఎక్కడ మంచిగా అంత డెవలప్మెంట్ చేయలే. ఏ గల్లీలైనా మోరీలు అట్లనే ఉన్నాయి, నీళ్ళు అట్లనే ఉన్నాయి, ఆ డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి మొత్తం. ఈ నల్లలు మంచిగా వస్తలేవు, ఒకరోజు వస్తే వారం రోజులు రావు, అట్లా మొత్తం అజీబ్ ఉంది. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్కి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఆయన గెలుస్తాడు కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే ఆయనకి చాలా రోజుల నుంచి ప్రజలలో తిరుగుతూ ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి ఎంఐఎం నుంచి చేసిండు, మళ్ళీ ఇండిపెండెంట్ చేసిండు. ఇండిపెండెంట్లో 30,000 ఓట్లు రావడం జరిగింది. ఇట్లా ఇప్పుడు అట్లా ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఆయన గెలుస్తాడు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఇవ్వకపోతే బీఆర్ఎస్ గెలుస్తుంది.